ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ దేశంలో కైసేరు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ కైసేరు ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం చూస్తున్న ఈ కోట అంతా సిద్ధమైపోయింది. చూడండి, ఇదంతా హేరోతు రాజు కట్టిన కోట, చాలా పెద్దది. ఆ కోట పక్కనే పోర్టు కూడా కట్టిన ఆయన. అది అంటే తనకు కావాల్సిన రాజ్యాన్ని, తనకు కావాల్సిన సౌందర్యాన్ని ఓడలను తీసుకోవడానికి పోర్టు కట్టినాడు ఆయన. పోర్టు సిద్ధమైపోయింది. ఇదంతా కూడా దేవుని మహాకృప మనం నిలబడి చూస్తున్న ఈరోజు. కానీ ఒకప్పుడు హేరోతు రాజు కట్టించిన కోట. ఈ హేరోతు రాజు ఎవరంటే, హేరోతు రాజు తన భార్య కొరకు ఏర్పాటు చేయబడిన కోట ఇది. తన భార్యను అతి మిక్కిలిగా ప్రేమించి ఉన్నాడు. తనకు కుమారులు. కానీ ఆ హేరోతు ఈ ప్రాంతం విడిచిపెట్టి, ఈ రాజ్యకోటను విడిచిపెట్టి వేరే చోటకి వెళ్ళి కొంతకాలము కనుమరుగైంది. ఇవి చరిత్రలో మాత్రమే ఉన్నవి తప్ప బైబిల్లో ఆధారం మనకు కనిపించవు. హేరోతు రాజు కొరకు కనిపిస్తుంది తన భార్య అన్న మాట తప్ప హేరోతు పూర్తి చరిత్ర మన పరిశుద్ధ గ్రంథంలో తెలియదు. ఇజ్రాయెల్ దేశంలో నేటి మెట్టికి దేవుడు మహాకృపట్టి ఈ యొక్క కైసేరు ప్రాంతంలో హేరోతు రాజు కంటే చాలా పెద్ద కోట మేము చూసాం. చాలా పెద్దది, తిరిగిపోయింది కూడా. టూరిస్ట్ వేరేగా మారిపోయింది ఇజ్రాయెల్ దేశం కైసేరు. ఈ కైసేరు ప్రాంతంలో హేరోతు రాజు తన పరిపాలన చేస్తూ కొంతకాలము ఆయన లేకుండా పోయినప్పుడు రోమా నుంచి గవర్నర్ కూడా కైసేరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో కైసేరు పరిపాలన ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత మరలా హేరోతు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, హేరోతు వచ్చి ఆ యొక్క కైసేరు, రోమా దేశంలో ఉన్న కైసేరుకి వచ్చి గవర్నర్గా పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ ఆ యొక్క కైసేరుతో మాట్లాడతాడు. నేను తిరిగి వచ్చిన నా రాజు నాకు అప్పగించమని. కనుక ఆ కైసేరు తిరిగి మరలా ఐగుప్తుకి వెళ్ళి, అందుకని ఆ కైసేరు ఇక్కడ నుండి నివసించాడు కనుక, పరిపాలించాడు కనుక కైసేరు అనే ప్రాంతం అని దీని పేరు రావడం జరిగింది. ఈ కైసేరు మళ్ళా గవర్నర్గా పరిపాలించినప్పుడు తను రోమా తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మరలా హేరోతు తిరిగి పరిపాలన ప్రారంభిస్తాడు. నా ప్రియమైన దేవుడి జనులారా, మరి హేరోతు తిరిగి కైసేరు పరిపాలన తిరిగి అప్పగించినప్పుడు తన యొక్క రాజ్యము కోల్పోతాడేమని భార్యను తన బిడ్డలను చంపించడం జరిగింది. తన రాజ్యం తను చనిపోయే వరకు నా సింహాసనం కావాలని ఎవరు అడ్డొచ్చినా ప్రతి ఒక్కరిని చంపుతూ పోయాడు. దేవుడు మహాకృప. హేరోతు చరిత్ర చెప్పడానికి ఈ 2025 ఈ యొక్క సెప్టెంబర్ 27 తారీఖున ఈ కైసేరు ప్రాంతం నిలబడి జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఆ స్తంభాల కింద పౌలు గారిని బంధించిన జైలు ఉంది. ఆ జైలు కూడా సందర్శించాం. కనుక ఇక్కడ అనేక దేశాల నుంచి టూరిస్టులు వచ్చి చూసి వెళ్తున్నారు. గాడ్ బ్లెస్ యూ.